హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిశ్రీ 2016. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు పులుసు తక్కువ మసాలాలతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరెన్నో కోడిగుడ్డు పులుసుల రెసిపీలు చూసుంటారు, కానీ ఈ పులుసు రెసిపీ మీరు ఎక్కడ చూసుంటారు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన కోడిగుడ్డు పులుసు తయారీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కప్పు, సన్నగా తరిగిన టమాటాలు కప్పు, నిమ్మకాయ సైజు అంత చింతపండు. దీనిని మనం నానబెట్టి తీసుకోవాలి. ఒక చిన్న కప్పు వేయించిన శనగవిత్తనాలు, వీటిని మనం పొట్టి తీసుకోవాలి. ఒక చిన్న కప్పు వేయించిన శనగపప్పు లేదా పొట్నాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కల్లుప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, కరివేపాకు, కొత్తిమీర, ఒక చిన్న బెల్లం ముక్క. తర్వాత పోపు కోసం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంకో తీసుకోవాలి. ఇక మన కోడిగుడ్డు పులుసు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయించిన శనగ విత్తనాలు మరియు వేయించిన శనగపప్పు లేదా పొట్నాలు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ఈ గుడ్డు పులుసు తయారీ మొత్తం దాదాపుగా కుక్కర్లోనే అయిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దీనిలో 3 నుండి 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం పొడి చేసి పెట్టుకున్న శనగ విత్తనాలు మరియు పొట్నాల పొడిని 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఒక గిన్నెలో తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కుక్కర్లో పోసుకోవాలి. తర్వాత దీనిలో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం ఆల్రెడీ టమాటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి పులుపు చూసుకొని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో పసుపు 1/2 టేబుల్ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూను. చివరిలో దీనికి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు కనుక మీరు టేస్ట్ చెక్ చేసుకుంటే ఉప్పు, కారం, పులుపు సరిపోయాయో లేదో, ఒకవేళ సరిపోకపోతే మీరు వీటిని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి దీనిని 2 నుండి 3 విజిల్స్ వచ్చే వరకు మరిగించుకోవాలి. విజిల్స్ వచ్చే లోపల మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లను తీసుకొని వాటికి వీడియోలో చూపించిన విధముగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వలన పులుసు మొత్తం గుడ్లకు పట్టి తినేటప్పుడు రుచికి చాలా బాగుంటుంది. ఇలా
గుడ్లన్నిటికీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఆవిరిపోయే లోపల మన కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన తాలింపును రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే ఈ పోపు మొత్తం మాడిపోతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని దీనిలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తాన్ని కాసేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత దాని మూతను తీసి దానిలో ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. తర్వాత దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దీనిని 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా దీనిని ఉడికించుకోకపోతే పచ్చివాసన వస్తుంది. సో మనం 2 పొంగులు వచ్చే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిలో దీనికి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పులుసు రెడీ. దీనిని 10 నుండి 15 నిమిషాల పాటు చల్లార్చుకొని సర్వ్ చేసుకుంటే పులుసు మొత్తం గుడ్లకు పట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ గుడ్డు పులుసుని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.